ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక చెరువులో కొన్ని చేపలు అయితే ఉన్నాయి. ఆ చేపల్ని పట్టుకోవటానికి వేటగాడైతే ఆ ప్రాంతానికి వస్తాడు. అయితే ఈ చేపలు అనుకున్నాయంట, నీరే నా ప్రపంచము, నీటిని నేను ఎంతగైతే ప్రేమిస్తున్నానో నీరు కూడా నన్ను అంతగానే ప్రేమిస్తుందని ఈ చేప అయితే అనుకుందంట. ఇక వేటగాడు వచ్చి మరి వల వేసినప్పుడు ఆ వలలో ఈ చేప అయితే చిక్కుకొని పోతుంది. ఇప్పుడు ఆ చేప ఎంతగానో ఆ వలలో ఒంటరిగా పోరాడుతూ ఉంది. అయితే చేప అనుకుందంట, నీరే నా ప్రపంచం అనుకున్నాను, కానీ నీటిని నేను ఎంతో ప్రేమించాను, కానీ కష్ట సమయంలో ఆ నీరే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని ఈ చేప అయితే అనుకుందంట. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈరోజు మనందరము కూడా వీళ్ళు మన వాళ్ళు, వాళ్ళ మన వాళ్ళు, వీళ్ళు మన బంధువులు అనుకుంటారు. కానీ నీ కష్టం వస్తే ఎవరు నిజంగా నీ బంధువులు అప్పుడు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరినీ మన అనుకొని, అందరు నా వాళ్ళు అనుకొని నువ్వే ఎంతగానో అతి ప్రేమ చూపిస్తున్నావు. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా కనిపించడం లేదు. నీ కష్టం వస్తే నీ దగ్గర నిలబడే వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు. ఎవరు నీ బంధువులు? ఈరోజు నువ్వు ఎదిగితే ఓర్చుకోలేనోడు నీ బంధువా? నువ్వు ఆశీర్వదించబడుతుంటే తట్టుకోలేక వ్యసనపడేవాడు నీ బంధువా? ఈరోజు నీ బంధువు ఎవరు? నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వే పిచ్చోడివి. అందరినీ నమ్మేసి అందరినీ మన అనుకుంటున్నావు, కానీ నిన్ను మాత్రము మన అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కాబట్టి అందరినీ నమ్మి వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన బంధువులు అని చెప్పుకోవటం కంటే నిజంగా నువ్వు దేవుని నమ్మి దేవుని ప్రేమ మీద నీవు ఆధారపడగలిగితే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. ఆమేన్.